హాయ్ వెల్కమ్ టు ది ఏబీ ఫార్మర్. రైతు సోదరులకి, రైతు మిత్రులకి ప్రతిరోజు హుషారుగా తన పనులు సాగు చేసుకుంటూ, వ్యవసాయ పనులు చూసుకుంటూ ఈ తొలకరిలో, ఈ ఖరీఫ్‌లో మంచి లాభాలను గడించాలని కోరుకుంటూ, ఈ శుభోదయాన్ని తెలియజేసుకుంటూ, ఈ వీడియోను కొనసాగిస్తూ మీరు కూడా ఈ వీడియోను ఎండ్ వరకు చూడగలని కోరుకుంటూ ఈ ఏబీ ఫార్మర్ కోరిక. అదేవిధంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నా పేరు రమణ. మాది కడప జిల్లాలోని మారుమూల ప్రాంతమైనటువంటి ఒక పల్లెటూరు. నేను కూడా ఒక రైతు బిడ్డనే. బట్ ఏంటంటే ఎవరైనా కానీ రైతులు వాళ్ళ బిడ్డలను చదివించాలని మా మాదిరి కష్టపడద్దు, అదేవిధంగా మా మాదిరి పనులు చేసుకోవద్దు, ఈ కష్టం అనేది చేయకూడదు అనే ఉద్దేశంతో చాలామంది రైతులు తన బిడ్డలని పట్టణాల్లో చదివిస్తూ ఎంత ఖర్చైనా పర్లేదు, తన కష్టాన్ని తన బిడ్డలకు తెలియజేయకుండా వాళ్ళు పడే ఆవేదనను అవన్నీ మనకు తెలుసు, చేస్తుంటారు. అదేవిధంగా తన బిడ్డలు బాగుండాలని, ఈ వ్యవసాయంలో ఉండొద్దు, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలని రైతులందరూ తన బిడ్డలను కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా మా పేరెంట్స్ కూడా అదే విధంగా అనుకున్నారు. అదే ఉద్దేశంతో మేము కూడా బీటెక్ కంప్లీట్ చేసి తర్వాత సివిల్స్ అంటే ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి, కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే రైతు బిడ్డల పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి కష్టం చూసిన ఎవరైనా రైతు బిడ్డ కావచ్చు, అంత ఎక్కువ ఖర్చు పెట్టుకొని లాంగ్ కోచింగ్ లాంటి వాటికి వెళ్లకుండా కొంత వ్యవసాయ పనులు, కొంత పరంగా చూసుకుంటే ప్రిపరేషను ఆ విధంగా చేయడం వలన చాలా వరకు రైతు బిడ్డలు తన అవకాశాలను కూడా కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే నేను కూడా అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే కనుక రైతు ఉన్నప్పుడు ఆ రైతు బిడ్డలు వచ్చేసి హ్యాపీగా ఉంటారు. ఆ రైతు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆ రైతు బిడ్డల కష్టాలు అనేది చాలా వరకు చూస్తుంటూ ఉంటాం. అందులో ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ విధంగానే నేను కూడా పే చేశాను. మా పేరెంట్స్ అనేది ఎప్పుడైతే లేని తర్వాత అప్పుడు కూడా నాకు ఆ టైంకి ఒక ఖాతా నెంబర్ అంటే ఏందో తెలియదు, ఒక సర్వే నెంబర్ అంటే ఏందో తెలియదు. బీటెక్ డిగ్రీ మాత్రం కంప్లీట్ అయిపోయింది, కానీ ఇలాంటివన్నీ తెలియదు. అలాంటి సందర్భంలో నేను కూడా ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ చాలా వరకు సర్వే సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే ల్యాండ్ సంబంధించిన విషయాలు కావచ్చు, అగ్రికల్చర్ పంటలకు సంబంధించిన విషయాలు కావచ్చు, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటివన్నీ పూర్తిగా మందుల విషయాలు కావచ్చు, అక్కడ జరిగే దోపిడీలు, అక్రమాలు కావచ్చు. మనము ఒక మందుల షాపుకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు అవసరమయ్యే 1000 రూపాయల వరకు మనకు ఒక దోమ కోసం మందు కోసం వెళ్ళినామంటే అక్కడ దోమ కోసం మాత్రమే కాకుండా ఇంకా మిగతావి ఒకదానికి అవసరమైనవి 2 దాంట్లకు 3 దాంట్లకు ఆ విధంగా దాదాపు ఎకరాకు 4000, 5000, 10,000 వరకు చేసిన సందర్భాలు ఉన్నాయి. రైతులకు మాత్రం తెలిసే విషయం. ప్రతిసారి రైతు పండించినంత వరకు విత్తనం వేసిన తర్వాత అది మొలక ఎత్తుతుందో లేదో అనేది ఒక భయం. మొలక ఎత్తిన తర్వాత దాన్ని మొలక ఎత్తుతానే పురుగులు లాంటివి తినేస్తాయనే భయంతో మందులు పిచికారి చేయడం, అవి ఒక ఎత్తుకు వచ్చిన తర్వాత ఎలాంటి తెగులు వస్తాయి అనేది భయం. ఆ తెగులు అనేది అధిగమించిన తర్వాత వేలతో మందులు పిచికారి చేసిన తర్వాత ఆ తెగుళ్లను అధిగమించిన తర్వాత సరైన కాపు వస్తుందో లేదో అనేసి వాటి కోసం పిచికారి చేయడం, సరైన కాపు వచ్చిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ప్రతి ఒక్క రైతు. ఆ రైతు గురించి ఆ రైతు బిడ్డలకు తెలుసు, ఆ రైతులకే తెలుసు అన్నమాట వాళ్ళ కష్టం గురించి. బట్ ఏంటంటే అది కూడా నేను తెలుసుకున్నాను. మా పేరెంట్స్ ద్వారా కావచ్చు అవి తెలుసుకున్నాను. మిగతా వాళ్ళ రైతుల గురించి కూడా ఇవన్నీ తెలుసుకున్నాను. చాలా వరకు నేర్చుకున్నాను. తర్వాత చదువుకున్నాను కాబట్టి నేను ఇలా ప్రిపేర్ అవుతూనే అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొద్దిపాటిగా ట్రైనింగ్ తీసుకోవడం కానీ, అగ్రికల్చర్ విషయం మీద ఇంట్రెస్టింగ్ కానీ ట్రైనింగ్ తీసుకోవడం కానీ, ఈ అగ్రికల్చర్ టెక్నాలజీ మీద పూర్తిగా తెలుసుకోవడం కానీ జరిగిందనమాట. అలా జరిగిన తర్వాత ఈ అగ్రికల్చర్ అంటే వ్యవసాయాన్ని టెక్నాలజీ వైపు ఎందుకు తీసుకువెళ్ళకూడదు అనే ఉద్దేశంతో చాలా వరకు నా ప్రయత్నాలు నేను కొనసాగించి దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల వరకు వ్యవసాయ రంగంలో ఉంటూ చేస్తూ వచ్చినాను. అదేవిధంగా నాకు తెలిసిన కొంత పరిజ్ఞానాన్ని మిత్రులకు షేర్ చేయాలనే ఉద్దేశంతో నాతో పాటు చదువుకున్న చాలామంది విద్యార్థులు కావచ్చు, రైతు బిడ్డలు కావచ్చు, వాళ్లకు సర్వే నెంబర్ కానీ, సర్వే గురించి కానీ,
ల్యాండ్ ఇష్యూస్ గురించి కానీ తెలియకపోయి ఉండొచ్చు. వాటిని చాలా వరకు ఎక్కడైనా అడిగినా కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో జెన్యూన్గా చెప్పలేని పరిస్థితి వచ్చి ఉండవచ్చు. కాబట్టి అలాంటి మిత్రులు కూడా నాకు బేసిక్గా ఫస్ట్ ల్యాండ్ గురించి, ల్యాండ్ ఇష్యూస్ గురించి, వాటితో పాటు రైతులకు నాకు తెలిసినటువంటి కొంత టెక్నాలజీని కానీ, నాకు తెలిసినటువంటి కొంత వ్యవసాయంలో పంటల గురించి కానీ, మందుల పిచికారుల గురించి కానీ కొంతవరకు నేను షేర్ చేసుకుంటూ రావాలనే ఉద్దేశంతో ఈ ఏపీ ఫార్మర్ అనే యూట్యూబ్ ఛానల్ని కొద్ది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత మిత్రులకు షేర్ చేసుకుంటూ వచ్చాను. అంటే నా పరిజ్ఞానాన్ని మీకు తెలియజేసుకుంటూ వచ్చాను. చాలా వరకు వాళ్ళకు ఉపయోగపడింది అనేది తెలుసు. ఎందుకంటే ఉపయోగపడింది కాబట్టి చాలామంది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 45,000 ప్లస్ అనేది 45,000 మంది పైనే సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు అంటే కనుక ఇది కూడా గత సంవత్సరం పైన 2 సంవత్సరాల కిందటే వచ్చిన సబ్స్క్రైబర్స్ ఇవి. తర్వాత కొన్ని కారణాల వలన సరైన టైంకి నేను షేర్ చేయలేదు. అదేవిధంగా సరైన టైంకి వీడియోస్ అనేది చేయలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, తర్వాత చెప్పుకున్నాం. బట్ ఏదంటే ఈ ఏపీ ఫార్మర్ ద్వారా చాలా వరకు నా వంతు ప్రయత్నం అయితే చేశాను. చాలామందికి ఉపయోగపడిందని కోరుకుంటాను. మరి అదేవిధంగా వచ్చేసి ఎప్పుడైతే ఈ ఏపీ ఫార్మర్ ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ సబ్స్క్రైబర్స్కు రీచ్ అయిన తర్వాత కూడా మనకు చాలామందికి తెలిసే ఉంటుంది యూట్యూబ్ ద్వారా మనీ కోసం కూడా చేస్తూ ఉంటారనేసి. ఆ విధంగా కూడా అనుకోవచ్చండి. ఫస్ట్ అయితే కనుక నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఏంటంటే నా పరిజ్ఞానాన్ని షేర్ చేయడం కోసమే స్టార్ట్ చేశాను. సక్సెస్ అవుతుందనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అనుకోలేదు. కానీ జెన్యున్గా చెప్పాలంటే తక్కువ సమయంలో మంచి రెస్పాన్స్ వచ్చి యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ రూల్స్ ఉంటాయి, అవి అధిగమించి ఆ తర్వాత కొంతవరకు మనీ కూడా రావడం జరిగింది యూట్యూబ్ ద్వారా. కానీ ఆ సర్వీసెస్, ఈ ఫ్రీ సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాల క్రితం నాకున్న నాలెడ్జ్తో ఒక ఇన్స్టిట్యూట్ను కూడా రన్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే మనం చాలా వరకు ప్రైవేట్ స్కూళ్ళలో కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, మనకు లక్షలు పెట్టి ఫీజులు పే చేస్తూ ఐఐటి మ్యాథ్స్ అని కావచ్చు, ఐకాన్ బ్యాచ్, సి బ్యాచ్ ఇలాంటివి ఎన్నో రకాలుగా చెప్తూ రైతుల బిడ్డలను మోసం చేస్తూ వివిధ రకాలుగా చేస్తూ ఉన్నారు. చాలామంది వరకు చూడొచ్చు. వాళ్ళు కూడా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చింటారు. కానీ బట్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ని రన్ చేసుకోవడం కావచ్చు, స్కూళ్ళను రన్ చేసుకోవడం కావచ్చు, ఫీజులు అయితే భారీగా తీసుకుంటూ ఉన్నారు. కానీ అవసరానికి మించి ఫీజులు రాబట్టడం, ప్రతి దానికి పర్ డే కింద ఖర్చు, ప్యాకెట్ మనీ కింద కూడా వాళ్ళ ఖర్చు కట్ చేసుకోవడం, ఇలాంటివి కూడా చేస్తున్నారు చాలా వరకు విద్యా సంస్థలు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసినంత వరకు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఫ్రీ సర్వీస్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందులో కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, పీవీఆర్ ఇన్స్టిట్యూట్ అనేసి. అందులో కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు మ్యాథ్స్కి సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నిటికీ చిన్నపిల్లలకు సంబంధించి కావచ్చు, ఫస్ట్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి బీటెక్, ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 కంప్లీట్ అయిపోయిన ప్రిపేర్ అవుతున్న వారి వరకు అందరికీ నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ వస్తూ ఉండగా అది కూడా బాగా క్లిక్ అయిపోయింది అనమాట. ఎడ్యుకేషన్ ఛానల్ కూడా క్లిక్ అయిపోయి ఆన్లైన్లో మంచి ఆదాయం కూడా వస్తున్న తరుణంలో ఆఫ్లైన్లో కూడా మన ఇన్స్టిట్యూట్ అనేది ఉండాలి, ఆఫ్లైన్లో కూడా దగ్గరుండి స్టూడెంట్స్కి అన్నీ నేర్పించాలనే ఉద్దేశంతో కడప డిస్టిక్లోని ప్రొద్దుటూరులో పీవీఆర్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ను స్థాపించడం జరిగింది 2 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి నాకు ఈ ఏపీ ఫార్మర్ ద్వారా సరిగ్గా వీడియోస్ చేయడం కావచ్చు, ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. కానీ అక్కడ ఫీజు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మొదటగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం పెట్టినా కానీ కడప డిస్టిక్ ప్రొద్దుటూరులో చాలామంది రాకపోవచ్చు అనమాట. ఎందుకంటే అందరూ విజయవాడ, హైదరాబాద్ లాంటి కోచింగ్ సెంటర్కి వెళ్తారు. మనం కొత్తగా స్టార్ట్ చేసినాం, కానీ ఎవరైనా నమ్మి రావాలి కదా, కష్టం అవుతుంది. కానీ కొంత టైం పడుతుంది. మనం ఇచ్చే బెస్ట్ రిజల్ట్ని బట్టి వాళ్ళకి వస్తారని నాకు తెలుసు. అవన్నీ కష్టాలు పడే వచ్చినా ఒక రైతు బిడ్డగా అందరికీ తెలుసు, నాకు కూడా అదేవిధంగా తెలుసు. బట్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటగా 10th క్లాస్ స్టూడెంట్స్కి జస్ట్ కేవలం ఇక్కడ వచ్చేసి జస్ట్ కేవలం 500 రూపాయలతో పర్ మంత్కి ట్యూషన్ ఫీజు కలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది పేద విద్యార్థులు కూడా ఉచితం కూడా ఇవ్వడం జరిగింది, కొంతమంది ఇవ్వలేని పరిస్థితులు అంటే. ఆ విషయాలు నాకు కూడా తెలుసు కాబట్టి ప్రైమరీగా మనం 500 పెట్టినా కానీ కొంతమందితో ఫీజు కూడా నేను కలెక్ట్ చేసుకోలేదు, బలవంతంగా ఎప్పుడు అడగలేదు.
ఆ విధంగా వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మళ్ళీ 10th క్లాస్లో అన్ని సబ్జెక్టులు తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు అన్ని సబ్జెక్టులు అనేది వాళ్ళకి చెప్పించడం జరిగింది. వాళ్ళకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంటే 20 ఇయర్స్ ప్లస్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో బెస్ట్ రిజల్ట్ వాళ్ళకి తెప్పించడం కూడా జరిగిందనమాట మొదటి ఇయర్లో. మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి వాళ్ళకు అదే విధంగా సర్వీస్ అనేది కొనసాగించాం. 500తో అన్ని సబ్జెక్టులు చెప్పుకుంటూ వచ్చినాం. పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఫ్రీగానే చెప్పుకుంటూ వచ్చాము. బట్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ మీద ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఆ ప్రొద్దుటూరులో కడప డిస్టిక్లో ఏ ఇన్స్టిట్యూట్ అయినా మిగతా ఇన్స్టిట్యూట్స్తో కావచ్చు, స్కూల్స్తో కావచ్చు పోటీ పడాలంటే మాత్రం ఈ ఫైనాన్షియల్ పరంగా కూడా అవసరమైతే ఉంటుంది. దాని పరంగా చూసినట్టయితే మంత్లీ వాటి మీద బడ్జెట్ 80,000 నుంచి 1,20,000 వరకు ఖర్చు వస్తూ ఉందన్నమాట. వాటి మీద ఆ బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ కాదు కాబట్టి రెంట్ విషయం కావచ్చు 25,000 రెంట్, ప్లస్ అక్కడ ఉండే ఫ్యాకల్టీస్, రిసెప్షనిస్ట్, ప్లస్ ఇవన్నీ వాళ్ళకి మెటీరియల్స్ ఇవన్నీ తీసుకుంటానుగా 80,000 నుంచి 1,20,000 వరకు అయ్యే ఖర్చు ఉందన్నమాట. వీటినన్నింటినీ అధిగమించి 2 సంవత్సరాలు ఇప్పుడు పూర్తి అనేది చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ ప్రీ సర్వీస్ చాలామందికి అందించాలంటే కనుక ఈ ఫైనాన్షియల్ పరంగా నిలదొక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఫైనాన్షియల్ పరంగా కూడా నిలదొక్కోవాలన్నా మనకి ఇన్స్టిట్యూట్ను రన్ చేసుకోవాలన్నా కానీ చాలా కష్టమైన పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఒక ఎయిమ్ అయితే ఏదంటే మాత్రం ఈ సర్వీస్ అనేది ఆగిపోకూడదు. చాలామంది విద్యార్థులు బాగుపడడం జరిగింది. చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయ్యేటువంటి సిచ్యువేషన్లో ఉన్న విద్యార్థులు కూడా పాస్ అయ్యి మంచి స్కోర్ తెచ్చి అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ చాలామంది ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, చాలామంది మిగతా వాళ్ళు కావచ్చు మన ఇన్స్టిట్యూషన్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. కానీ బట్ ఫైనాన్షియల్ పరంగా కూడా ఉండాల్సి ఉంటుంది. మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. మరి అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఏదైనా సాధించి గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ప్రైవేట్ ఎంప్లాయీ కాదు, బట్ సర్వీస్ ఇవ్వాలంటే ఒక రైతు బిడ్డగా చాలా కష్టం అవుతుంది కూడా. ఇలాంటి సందర్భంలో బంధువులను రిక్వెస్ట్ చేయడము, వాళ్ళ దగ్గర కూడా మనం చులకనవ్వడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరన్నా అడగాలన్నా కానీ మనకు మనసొప్పని పరిస్థితి కూడా. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, బంధువులను ఎవరిని అడిగినా కానీ వాళ్ళు హెల్ప్ తప్పించి సలహాలు ఇవ్వడం చేస్తూ ఉంటారు. అది కూడా అందరికీ రైతుల బిడ్డలకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఇందు మూలంగా చెప్పడం ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి వీళ్ళందరినీ అడిగేదానికన్నా నా ఏపీ ఫార్మర్ ఉన్నటువంటి నా సహోదరులు, నా మిత్రులు, రైతు సోదరులు వీళ్ళను నేను డొనేషన్ పరంగా కాకుండా వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ పరంగా అనేది అడగడం బెటర్ అనిపించింది అనమాట. ఆ ఉద్దేశంతో మీకు చెప్పడం ఏంటంటే ముఖ్యంగా ఒకసారి గమనించవచ్చు. ఆ ప్రీ సర్వీస్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ను రన్ చేయొచ్చు, కానీ అటువంటి ప్రీ సర్వీస్ ఇవ్వాలంటే పూర్తిగా సాధ్యపడదు. ఇప్పుడు అక్కడ అమౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది, చాలా తక్కువ అమౌంట్ 500 లాగా అంతే పర్ మంత్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకింగ్ అనుకో లైఫ్ టైం కోచింగ్, బ్యాంకింగ్ 8,000 అట్లా తీసుకుంటాను. లైఫ్ టైం కోచింగ్ అంటే ఆడ కూల్ వాటర్ వాటికి వీటికే ఖర్చు సుమారుగా అవుతుంది. అవన్నీ మనం పరిగణలోకి తీసుకోలేదు, ప్రాఫిట్ అనేది పరిగణలోకి తీసుకోవద్దు, ఓన్లీ సర్వీస్. చాలామంది వరకు పేదవాళ్ళు వచ్చి ఉంటారు అనమాట, వాళ్ళకు సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో అనమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నేను చెప్పిన వీడియో మా ఊరు వాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు. కాబట్టి నేను ఎటువంటిది అబద్ధం చెప్పేదానికి ఏం లేదనమాట, జెన్యున్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకైనా కానీ నేను ఇదేదో ఫేక్ లాగా అనేది అనిపించవద్దు అనమాట. ఎందుకంటే తెలిసిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా. ఓకే, ముఖ్యంగా రైతు బిడ్డ అనేవాడు ఎవరైనా మోసం చేసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా అనడం ఏంటంటే ఎవరైనా ఏపీ ఫార్మర్ రైతు సోదరులను కోరుకోవడం ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఒక సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, ఫ్రీ సర్వీస్. వాటి ద్వారా సమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సుమారుగా దాదాపు 1 lakh వరకు అవుతూ ఉంది. వాటి ద్వారా రిటర్న్స్ అనేది స్టూడెంట్స్కు వాళ్ళ సర్వీస్ని బట్టి కొంతమందికి ఫ్రీ సర్వీస్ ఇవ్వడము, కొంతమంది అమౌంట్ కూడా పే చేస్తూ ఉన్నారు, వాళ్ళ ద్వారా అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ను అదే విధంగా నిలబెట్టుకుంటూ ఎప్పటికీ నిలబడే ఉంటుంది. కానీ బట్ ఏంటంటే తక్కువ పబ్లిసిటీ అవ్వడము, తక్కువగా ఉండడం లాంటివి ఉంటాయి అన్నమాట. ఆ ఇన్స్టిట్యూట్ని అట్టే నిలబెట్టుకుని చాలామంది విద్యార్థులకి ఫ్రీ సర్వీస్ అనేది కొనసాగించాలనే ఉద్దేశంతో మన రైతు సోదరుల్ని అడగడం జరుగుతుంది అన్నమాట. మీరు ఎటువంటి పరంగా వీటిలో మీరు హెల్ప్ చేయండి, కానీ ఇన్స్టిట్యూట్కి సర్వీస్కి నాకు. బట్ ఏంటంటే డొనేషన్గా అనేది మాత్రం అడగలేదు నేను. డొనేషన్గా అంటే కనుక మీరు ఇచ్చిన డబ్బులు నేను మళ్ళీ తిరిగి ఇవ్వను అనే దాంతో అనడం లేదు. హెల్ప్ చేయమంటే సపోజ్ ఒక 500,000 రూపీస్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ డొనేషన్ కింద తీసుకుంటూ వస్తాం, అలాంటిది చేయడం లేదన్నమాట.
అలాని షేర్ లాంటివి కూడా చేయడం లేదు. ఎందుకంటే షేర్ అంటే కనుక ఇందులో ప్రాఫిట్స్ రావచ్చు, 1 మంత్ ప్రాఫిట్స్ రాకపోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది ప్రీ సర్వీస్, మ్యాక్సిమం ప్రీ సర్వీస్తో కొనసాగుతుంది కాబట్టి అలా కూడా కాదనమాట. నేను ఎలా ఉంటే ఉద్దేశంతో అనుకుంటా అంటే ఈ ఇన్స్టిట్యూట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి అని కోరుకుంటున్నాను. అది మీరు కొద్దిపాటి కావచ్చు, 500 నుంచి కావచ్చు, 5,000, 50,000, 1,00,000 ఎంతైనా కానీ మీకు ఒక గ్యారెంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగంటే కనుక మనము పక్కనుండే వాళ్ళకి వడ్డీకి మనము ఇంత అమౌంట్ అనేది ఇస్తున్నప్పుడు వాళ్ళ అవసరానికి ఇస్తూ ఉంటాం. అందులో 1.5 రూపీ, 2 రూపీస్ ఇంట్రెస్ట్తో ఇస్తూ ఉంటాం. దానికి సంబంధించిన ప్రామిసరీ నోట్ అనేది రాస్తూ ఉంటాం. ఆ విధంగా నేను మీకు ప్రామిసరీ నోట్ అనేది మీరు ఎంతైతే అమౌంట్ ఇచ్చారో వాటికి ప్రామిసరీ నోటు నా పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. నా ఐడి కార్డు ఇది, నాతో పాటు పూర్తి డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు కడప డిస్టిక్లో ప్రొద్దుటూరు సరౌండింగ్స్లో ఉంటే మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ కూడా వచ్చి కలవచ్చు అనమాట. అదేవిధంగా వాటితో పాటు ఎక్కువ మొత్తం అయితే కనుక మీకు అగ్రిమెంట్స్ లాంటివి కూడా ఉంటాయి. మనకు ల్యాండ్ కూడా ఉంది, ఒక 12 acres అనేది. కాబట్టి మీకు దాని వరకు అయితే కనుక మీకు ఎటువంటి గ్యారెంటీ అయితే ఉంటుంది. మీకు వాటికి కూడా ఒక సర్టెన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎగ్జాంపుల్గా ఒక 10,000 అనేది మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ 10,000కు నేను మీకు ప్రామిసరీ నోట్లో నా పేరు మీద మీకు రాయించడం జరుగుతుంది. అది మీకు సర్టెన్ పీరియడ్ అంటే 6 నెలలకు మీకు రిటర్న్ ఇవ్వాలా, 1 yearకి రిటర్న్ ఇవ్వాలా, లేదంటే 3 నెలలకి రిటర్న్ ఇవ్వాలా అనేది మీ డిసైడేషన్. దాన్ని బట్టి నీకు ఆ ప్రామిసరీ నోట్ రాసి మీ అడ్రస్కు నేను అది పంపించగలుగుతాను. మీరు సరౌండింగ్లో ఉంటే కనుక మీరు దగ్గరికి వచ్చి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. నా నెంబర్స్ వచ్చేసి ఇక్కడ 9004099005, 8328484461. ఈ 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అనేది కనుక్కోవచ్చు. మీరు ఇలా చేయడం వలన ఎందుకంటే అట్లా ఇంట్రెస్ట్గా ఇచ్చిన దాంతో పాటు ఈ వీటి మీద ఇన్వెస్ట్ చేయడంతో పాటు మీరు ఒక ఇన్స్టిట్యూట్ని మరియు ఆ పిల్లల్ని, చాలామంది పిల్లలకి మీరు కూడా ప్రీ సర్వీస్ చేసినట్లు ఉంటుంది. నేను చేసే ఒక చిన్న పనికి మీరు కూడా చాలా వరకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అదే విధంగా మీ అమౌంట్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఇది పేగ్గా కానీ మీకు ఎటువంటి పరిస్థితుల్లో ప్రాబ్లం అయితే ఉండదు. మీ అమౌంట్ అనేది రిటర్న్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ ద్వారా కూడా చాలా వరకు అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ఏమంటే ఈ మధ్యకాలంలో టైం లేక స్టార్ట్ చేయలేదు, అవన్నీ చేస్తామన్నమాట ఇక. కాబట్టి మీ అమౌంట్ అనేది రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక టైంలో ఖచ్చితంగా ఆ టైంకి అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇవ్వకుంటే పరిస్థితి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు మీకు చెప్పడం ఏంటంటే మీ రైతు బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మీ అమౌంట్ రిటర్న్ ఇచ్చినంత వరకు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు జాబ్ వచ్చినంత వరకు మీకు ప్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ బిడ్డ వచ్చేసి 1st క్లాస్ కావచ్చు, 5th క్లాస్ కావచ్చు, నవోదయ కోసం కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ, బీటెక్ సబ్జెక్టులు కావచ్చు, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్యాంకింగ్ కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, ఏ దానికి ప్రిపేర్ అవుతున్నా కానీ మన ఇన్స్టిట్యూట్ యాప్ ఉందన్నమాట. పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే అందులో వచ్చేసి మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేది పిల్లలకైతే ఐఐటి మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ వాటన్నిటికీ మీకు ఫ్రీగా అనేది యాక్సెస్ ఇస్తాం. మీ పిల్లలకి మీ అమౌంట్ రిటర్న్ తీసుకున్నంత వరకు అదేవిధంగా కొనసాగిస్తూ ఫ్రీగా అనేది కోచింగ్ కూడా ఆన్లైన్ అనేది ఇస్తాం. మీ పిల్లలకి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో మంచి స్కోర్ తెప్పించే విధంగా ట్రై చేస్తాం. మ్యాక్సిమం 10th క్లాస్ స్టూడెంట్ అయితే కనుక ఖచ్చితంగా 550+ స్కోర్ వచ్చే విధంగా, ఒకవేళ 5th క్లాస్ స్టూడెంట్ అయితే నవోదయలో గ్యారంటీ సీట్ వచ్చే విధంగా, అదేవిధంగా ఏదైనా ఒకవేళ డిగ్రీ కంప్లీట్ అయిపోయింటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఒక అవగాహన కల్పించి అందులో ఏదైనా కానీ బ్యాంకింగ్లో కావచ్చు, లేదంటే గ్రూప్ 1, గ్రూప్ 2లో కావచ్చు జాబ్ తెచ్చుకునే విధంగా కూడా మీకు మా వరకు మేము హెల్ప్ చేస్తాం. మీరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మేము వచ్చేసి కులం గురించి ప్రస్తావన రాకూడదు. మేము వచ్చేసి యాదవ్ కులానికి చెందిన వాళ్ళం, బీసీడీ యాదవ్. చాలామంది రైతులు యాదవ్ కులానికి చెందిన వాళ్ళు కూడా ఉంటారు, మరియు ఇతర కులాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందరూ మిత్రులు, సోదరులు, రైతు సోదరులు అందరూ వీటిని ఒక్కసారి ఆలోచించి ఇదేదో ఫేక్ అనుకోకుండా ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ కూడా మీరు కాంటాక్ట్ అయ్యి, దగ్గరగా ఉన్నట్టయితే ఇన్స్టిట్యూట్నే కాంటాక్ట్ అయ్యి నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. వాటితో పాటు మీకు తగినంత సహాయం అనేది చేసి అది ఇన్వెస్ట్ రూపంలో మళ్ళీ మీరు దాన్ని తిరిగి పొందగలుగుతారు. ఖచ్చితంగా ఈ ఏపీ ఫార్మర్ ద్వారా కావచ్చు. పీవీఆర్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక అడ్రస్డ్, అది ప్రొద్దుటూరులో, అది ఎప్పటికీ నిలబడిపోయి ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఒకవేళ మీరు హెల్ప్ చేసినా చేయకపోయినా ఎప్పటికీ
ఉంటుంది. కానీ బట్ ఏంటంటే చాలామందికి రీచ్ అయ్యే పరిస్థితి ఉండదన్నమాట. చాలామందికి రీచ్ కావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఇది నేను మిమ్మల్ని అడగడం తప్పు కాదు అనే ఉద్దేశంతో అడుగుతా ఉన్నానన్నమాట. బంధువులను వాళ్ళని వీళ్ళని అడిగే బదులు నన్ను ఇంతవరకు ఆదరించిన ఈ 45,000 మంది సబ్స్క్రైబర్స్ మీరు మీతో పాటి మీరు ఒకవేళ హెల్ప్ చేసినా చేయకపోయినా, ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా మీ మిత్రులకు మీ వాళ్ళకు షేర్ చేసి సాధ్యమైనంత వరకు ఈ సర్వీస్ని కొనసాగించాలని కోరుకుంటూ మీకు ఇందరితో సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా మీకు అమౌంట్ అనేది ఎలా సెండ్ చేయాలి, అమౌంట్ సెండ్ చేయడం కోసం ఇక్కడ ఇచ్చిన నెంబరు 83 28 48 44 61 ఈ నెంబర్కు శిరీష్ అనే పేరుతో వస్తుంది. ఆ నెంబర్కి మీరు డైరెక్ట్ ఫోన్పే లేదంటే గూగుల్ పే ఏదైనా కానీ మీరు చేయొచ్చు. చేసిన తర్వాత మీ అడ్రస్ అనేది అదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది. అదే నెంబర్కి మీ అడ్రస్ అనేది పంపించినట్టయితే నేను ప్రామిసరీ నోట్ కూడా మీకు రాయించి మీకు ఇంటికి చేయగలుగుతాను. పెద్ద అమౌంట్ అయితే అగ్రిమెంట్ కూడా రాయించి చేయగలుగుతాను. ల్యాండ్ కూడా దానికి సంబంధించి కూడా మీకు పెట్టాలనే పెడతాను. దాని నుంచి అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. వాటి విషయంలో మీ అమౌంట్ విషయంలో అది తక్కువైనా కావచ్చు, ఎక్కువైనా కావచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఈ కాలంలో నమ్మడం చాలా కష్టము. కానీ ఇట్లాంటి సర్వీస్ అనేది చేయాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. తప్పుగా అనుకోకండి. అదేవిధంగా వీటి మీద కొంచెం మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తాయని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటూ, ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ నన్ను కలవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.